ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలయుట. దేవతలు వెళ్ళగానే శివుడు హిమవన్ నగరం చేరాడు. దండఛత్రాదులు ధరించాడు. పులితోలు వదిలేసి పీతాంబరం కట్టుకున్నాడు. విఠలాన తిలకం దిద్దుకున్నాడు. మెడలో సాలాగ్రామం ధరించాడు. హరినామస్మరణ చేసుకుంటూ వచ్చాడు. బుద్ధిమంతుడైన గిరిరాజు ఆ మాయా వైష్ణవుని గౌరవించి కుశల ప్రశ్నాధికాలు జరిపాడు. తదుపరి ఆ వైష్ణవవేషి అయిన విశ్వేశ్వరుడు ఇలా చెప్పాడు: 10 మందికి మంచి జరగాలనే తపనతో ఉండేవాణ్ణి నేను. నువ్వు నీ కూతురైన పార్వతిని ఆ ఈశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనే తలంపుతో ఉన్నట్లుగా తెలిసింది. నీకో 4 ముక్కలు మంచి మాటలు చెప్పి పోదామని వచ్చాను. నీకు ఆ శివుడి గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. అతను ఒట్టి నిరాశ్రయుడు, ఎవరితోనూ కలుపుగోలుతనం లేని నిస్సంగుడు, సౌందర్యాది గుణాలు లేవు, శ్మశానవాసి, దిగంబరుడు, నాగభూషణుడు, కులగోత్రాలు లేనివాడు, శృంగార విహారాలవి తెలియనివాడు, బూడిద రాసుకుంటూ ఉంటాడు, హృద్భావంతో ఉంటాడు, ఇంత వయస్సు అని చెప్పడానికి వీల్లేనంత వృద్ధుడు, జటాధారి, నిత్యయోగి, భిక్షాటనాపరుడును, వేదమార్గ తిరస్కారి. ఇది ఆయన రూపం. టూకీగా చెప్పాను నీకు. ఇటువంటి వాడికి పిల్లనివ్వడం ఎంతవరకు సబబో బాగా ఆలోచించుకో. అతనికి హితవు చెప్పడానికి బంధువులు వాళ్ళెవరూ లేరు. నీకు అగణిత బంధు పురోహిత మిత్రకోట్లున్నారు. అందరితోటి ఆలోచించి మరీ రంగంలోకి దిగు. ముందుగా పిల్లని కన్న తల్లి, సాక్షాత్తు నీ జీవన భాగస్వామిని అయిన మేనకతోటి, ఆమె తరపు వాళ్ళతోటి కూడా సంప్రదించు. రత్నాల రాసులున్న వాడికి ఇవ్వు. చిల్లర పెంకుల ఆస్తి కూడా లేని, సంపాదన కానీ ఏమీ లేని శివుడు ఇక నీ ఇష్టం మరి అంటూ కవి అయిన శివుడు శబ్దజాలం చేసి చక్కపోయాడు. హిమవంతుడు ఆలోచనలో పడ్డాడు. మేనకాదేవి ఆవేదనలో పడిపోయింది. 6 నూరైన తన కన్న కూతురిని ఆ భిక్షాటనికి ఇవ్వనంది. ఓ పతిదేవ, ఒకవేళ మీరు నా మాట కాదని పార్వతి నా పనికిమాలిన వాడికిచ్చి చేసేలా ఉంటే నేను విషం త్రాగి చనిపోతాను, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నా కూతుర్ని తగిలించుకొని అడవులట్టుకు పోతాను, లేదంటే సముద్రంలో దూకుతాను. అంతేగాని ఆ శివుణ్ణి మాత్రం అల్లుని చేసుకోను అని తెగేసి చెప్పేసింది. మెడలోని విలువైన హారాలను తెంపి పోగులు పోసింది. కోపగృహానికి వెళ్ళిపోయింది. పార్వతిని శివుడికే కన్యాదానం చేయాలనే దీక్షలో ఉన్న హిమవంతుడి మనసు చెలించింది. సప్తర్షులు హిమవంతుడితో సంప్రదించుట. దేవకార్యాన్ని నిర్వర్తించిన తదుపరి కైలాసం చేరి సప్తర్షుని స్మరించాడు శివుడు. నమశబ్దంతోనే ఆయన ముందు మోకరిల్లారు సప్తర్షులు. జరిగిందంతా వారికి చెప్పాడు శివుడు. దేవతల హితవు కోసం నేను చేయాల్సింది నేను చేశాను. జగదిత్తాన్ని కోరి మీరు చేయాల్సింది మీరు చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. తక్షణమే హిమవంతుడి నగరానికి ఓషధి ప్రస్థానానికి తరలి వెళ్ళిందా తాపసి సప్తకం. అరుంధతి సమేతంగా అరుదించిన ఋషిమండలాన్ని ఆదరించాడు. శివపార్వతుల కళ్యాణ విషయమై కలిపారు వాళ్ళు. కొండరాజు కొంచెం సేపు నీళ్లు నమిలాడు. చివరగా మేనక మనసు పాడైంది. ఇటువంటి కార్యాల్లో ఆడవాళ్ళదే కదా అగ్రస్థానం, ఆమెను అంగీకరింపచేయండి అని కోరాడు. త్రిలోక వంజాపావన చరిత్ర అయిన అరుంధతి మేనక చెంతకు చేరింది. సప్తర్షులు శైలేంద్రుడికి హితబోధ చేయసాగారు. అంతా విన్న హిమాలయుడు చేతులు జోడించి, మీరు ఎన్నైనా చెప్పండి, ఆడపిల్లని కన్నవాళ్ళు తమ బిడ్డని తమకన్నా పెద్దింటికి పంపాలనే కోరుకుంటారు. పోనీ సమస్తులైనా ఇవ్వచ్చు, కానీ బొత్తిగా ఇలా రూపవయో గుణాతులు లేని వాడికి ఇవ్వటం ఏ పాటి న్యాయమో ఆలోచించండి. రేపు అమ్మాయి కాపురానికి వెళ్ళాక పిల్ల అక్కడ సుఖపడాలి కదా. అందుకు తగ్గ ఆదాయం, ఆస్తి ఏమైనా ఉన్నాయా ఆయనకి? మీ మాట కాదంటం లేదు సుమా. మీరు ఇలా చెబితే అలాగే చేస్తాను. ఎటొచ్చి పిల్లనిచ్చే విషయంలో పెద్దల మాట వినటం తప్ప మనస్ఫూర్తిగా ఇవ్వలేను అన్నాడు. నవ్వుకున్నారు ఋషులు. సహబాస హిమవంత, చివరకు నువ్వు శివుడు ఐశ్వర్యాన్ని శంకించే స్థాయికి వచ్చావన్నమాట. కోవేద శంకరో దుఃఖి కుబేరో యస్యకింకరః. సర్వసంపదలకి సార్వభౌముడైన కుబేరుడంతటి వాడు ఏ శివుడి ముందు పాలికాపై పడుంటాడో ఆ శివుణ్ణి దరిద్రుడు ఆడుకోవటమా? సరే వదిలే. నువ్వు అవునన్నా కాదన్నా ఆ పార్వతమ్మ ఎటు ఆయన దగ్గరికే చేరుతుంది. ఆవిడెటు ఆయన సొత్తే. నువ్వు కన్యాదానం చేస్తావన్న పేరే తప్ప ఆయన పొందదలుచుకున్న దాన్ని ఎవడాపగలడయ్యా అన్నాడు. హిమవంతుడు వారి హితబోధల్లో ఇబ్బంది పడ్డాడు.
గమనించాడు వశిష్ఠుడు. మృదువుగా చెప్పసాగాడు. కొండరాజా, ఆడపిల్లను కన్న వాళ్ళకి ఇటువంటి ఇరుకు పరిస్థితులు రావడం సహజమేనయ్యా. ఇవేళ నువ్వేం కాదు, ఒకప్పుడు అరణ్యుడంతటి వాడు కూడా నీలాగే సందిగ్ధ పరిస్థితిలో పడ్డాడు. అది విని అరణ్యుడి కథ చెప్పమని కోరాడు. వశిష్ఠుడు చెప్పసాగాడు. అరణ్యుని కథ. ఈ కాలంలో కొండల గండడు అని నువ్వెంత వాడువో ఆ రోజుల్లో అరణ్యుడు కూడా అంతటివాడు. 14వ మనువైన ఇంద్రసావర్ణి వంశంలో మందారణ్యుడు అనే రాజుకు కుమారుడుగా పుట్టాడు. 7 ద్వీపాలని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. భృగు మహర్షిని పురోహితుడిగా ఉంచుకొని 100 యజ్ఞాలు చేశాడు. దేవతలంతా వచ్చి ఇంద్ర పదవిని స్వీకరించమని వాళ్ళుగా కోరినా సరే అంగీకరించలేదు అరణ్యుడు. అతనికి 5 భార్యలు, 10 మంది కొడుకులు, ఒక్కగానొక్క కూతురు. ఆనాటి అందగత్తెలందరినీ క్రిందు చేసేసేది. ఆ సౌందర్యవతి పద్మ అనే పేరుతో విరాజిల్లినది. యుక్త వయస్కై రాజలోకం మొత్తాన్ని మోహంలో ముంచేస్తోంది. అలా ఉండగా పిప్పలాదుడనే ఋషి ఉండేవాడు. విధివశాన గంధర్వుల కామకలాపాలు తిలకించి కాముకుడై గృహస్థాశ్రమ లాలసుడై తగిన కన్య కోసం వెతకసాగాడు. ఒకనాడు పుష్పభద్రా నదిలో స్నానార్థం వెళ్ళిన పిప్పలాదుడు ఆ పద్మను చూసి మనసు పారేసుకున్నాడు. సరాసరి మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు పద్మను నాకిచ్చి పెళ్లి చేయవయ్యా అన్నాడు. త్రిల్లిపడ్డాడు అరణ్యుడు. శివాజ్ఞ వల్లనే బ్రాహ్మణాజ్ఞ కూడా శిరోధార్యం కదా భూపతులకి. కానీ వయసైపోయిన వాడికి, ఆస్తిపాస్తి లేని వాడికి, ముక్కు మూసి కూర్చునేవాడు తప్ప ముద్దు ముచ్చట ఎరిగిన వాడికి పద్మ వంటి వయోరూపగుణ లావణ్యవతి అయిన పిల్లనివ్వడం అంతే కష్టంగానే ఉంటుంది కదా. అదే మదనపడ్డాడు అరణ్యుడు. మౌనంగా ఉండిపోయాడు. పిప్పలాదుడు ఊరుకోలేదు. తనకు కన్యాదానం చేయని పక్షంలో రాజ్యమంతా సర్వనాశనం చేసేస్తానన్నాడు. అదో భయం. అటు అంతఃపురంలో చూస్తే రాణులంతా గోడును విలపిస్తున్నారు. డబ్బు దశకం ఎవడికి కావాలి? ఆశ్రమంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న ఆరోగ్యంగా యవ్వనంతో ఉండి పిల్ల యవ్వనం వృధా కాకుండా ఆమెను సుఖపెట్టాలి కదా. ఈ అవకాశం ఈ ముసలివాడికి లేదు కదా అని వాపోయారు రాణులు. గురు, వృద్ధ, బంధు, పురోహిత, బ్రాహ్మణులందరినీ పిలిచాడు అరణ్యుడు. కర్తవ్యాన్ని ఉపదేశించమన్నాడు. అయ్యా, చిన్నా చితుకు రాజ్యం కాదు నీది. 7 దీపుల ప్రాణకోటి నీ రాజ్యం. అంచేత ఒక్క కూతురు సుఖం కోసం ఇందరిని బలి చేయడం కన్నా ఇంతమంది సుఖం కోసం ఆ ఒక్క పిల్లని కన్యాదానం చేయటమే మంచిది. కోరి వచ్చాడు కాబట్టి సుఖం సంగతి ఎలా ఉన్నా అమ్మాయిని ఎక్కువగా కష్టపెట్టడనిపిస్తోంది. నువ్వు రాజు గనక తుది నిర్ణయం నీ ఇష్టం అని చెప్పారు వాళ్ళు. హిమవంత, అరణ్యుడు కూడా నీకు మళ్ళేనే బుద్ధిమంతుడు, యోగ్యుడును. పెద్దల హితో విన్నాడు. కూతుర్ని సర్వాలంకార భూషితురాలను చేసి అప్పటికప్పుడే ఆ పిప్పలాదుడికి కన్యాదానం చేసేశాడు. రాజ్యం సుఖపడింది. 7 దీవుల ప్రజలు ఆపద నుండి బయటపడ్డారు. అది విషయం అని వశిష్ఠుడు ఆపాడు. హిమవంతుడేమీ తక్కువ కాడు కదా. అందుకని మరింత వినయంగా చేతులు జోడించి, చిత్తం సత్యవాచకులు మీరు. పిప్పలాదుడితో పెండ్లయ్యాక ఆ పిల్ల ఏమైందో ఏమిటో కూడా సెలవివ్వండి అన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వాడు వశిష్ఠుడు. నీ ఉద్దేశం బోధపడింది, కానీ నువ్వనుకున్నట్లు ఆ పిల్లేమీ ఇబ్బందులు పడలేదు లేవయ్యా అంటూ పద్మావతి గురించి ప్రవచించసాగాడు. పద్మ యొక్క పాతివ్రత్య మహిమ, ఋషిత్వానికి తపస్సుకి ఆ కాలంలో ఉన్న విలువే వేరు. ఋషిపత్ని కావడం అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావించేవారు. పద్మ కూడా అలాగే భావించింది. భర్త సేవే బ్రతుకుకు ధన్యత్వం అనుకుంది. అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయనను కొలుచుకుంటోంది. ఒకనాడు ఆమె జలపాతం దగ్గర స్నానానికి వెళ్ళింది. అక్కడికక్కడ ధర్మదేవత ఒక రాజు వేషంలో కనిపించాడు. పద్మ సౌందర్యాన్ని వర్ణించాడు. ఆ ముసలి మొగుడిని వదిలిపెట్టేయమన్నాడు. ఇద్దరం కలిసిపోదాం అన్నాడు. ఇంకా ఎన్నెన్నో ఆశలు చూపాడు. ఏ ఫలితం లేకపోయింది. శుతిమెత్తగా ఘాటుగాను కూడా చివాట్లు పెట్టింది అతన్ని. కాలక్రమానుగుణంగా క్షీణించిపోతావు అని శపించింది. అదిరిపడ్డాడు ధర్మదేవత. తన నిజరూపంతో ఆమె ముందు తోచాడు. ఆమె పాతివ్రత్యాన్ని శ్లాఘించాడు. తానెవరో తెలుసుకున్నాడు. పద్మరవ్వంతా బాధపడింది. ఎవరో మర్చుడు లెమ్మని అలా శపించింది. కానీ ఆ శాపఫలంగా ధర్మమే క్షీణించిపోతే ప్రమాదం కదా. అందుకని ఆలోచించి, ధర్మదేవ, నువ్వెవరో తెలియక అలా శపించాను. ఇప్పుడు నా శాపాన్ని వెనక్కి తీసుకుంటే సాధ్వీమణుల మాటకు విలువ లేకుండా పోతుంది.
అందువల్ల నా శాపంలో కొన్ని మార్పులు చేస్తున్నాను. నువ్వు కృతయుగంలో 4 పాదాలు పూర్ణంగాను, త్రేతాయుగంలో త్రిపాదివిగాను, ద్వాపరయుగంలో ద్విపదుడిగాను, కలియుగంలో ఏకపాద వశిష్ఠుడివై కల్యంతానికి కూడా అది కూడా కరువై నశిస్తావు. కానీ కాలభ్రమణంలో పునఃకృతయుగం రాగానే 4 పాదాల్లో విరాజిల్లుతావులే అని హితవు పలికింది. ధర్ముడు కూడా ఆనందించాడు. నీ నీతి నియమాలకి, బుద్ధి నైశత్యానికి నాకు చాలా ఆనందం కలిగింది. నువ్వు కోరకపోయినా నీకు వరాలు ఇస్తున్నాను, కాదనకుండా స్వీకరించు. నీ భర్త యవ్వనుడై రతిప్రాగల్వ సంపన్నుడు గాక. సంతాన లబ్ధికి వలసిన స్థిర యవ్వనవంతుడు, మార్కండేయుళ్ళ చిరంజీవి, కుబేరుడి కన్నా స్థిర ధనికుడు, ఇంద్రుడి కన్నా వీరవంతుడు, విష్ణువు కన్నా శివభక్తుడు, కపిలుడి కన్నా సిద్ధుడు, బృహస్పతి కన్నా సమానుడైన బుద్ధిమంతుడు అగుగాక. నువ్వు జీవించినంతకాలం సుమంగళవై ఉండుగాక. నీ భర్తను మించిన సద్గుణ గరిష్ఠులైన 10 పుత్రులను కని సుఖించదుగాక అని దీవించాడు. ధర్ముడిచ్చిన వరాలతో పద్మ ఎంత సుఖపడిందో వేరుగా చెప్పనక్కర్లేదు. అంతేగాక పతివ్రతలందరిలోనూ అగ్రశ్రేణిని అధిరోహించి పుట్టింటిని పునీతం చేసింది అని చెప్పాడు వశిష్ఠుడు. తుదిగా పార్వతిని పరమేశ్వరుడికి ఇవ్వడానికి అంగీకరించాడు హిమవంతుడు. అరుంధతి హితబోధనలు విని మేనక కూడా అంగీకరించింది. అప్పటికప్పుడే నిశ్చయతాంబూలాలు అందుకున్నారు. వచ్చిన పని సఫలం కావడంతో ఋషి సప్తకం అరుంధతి సమేతంగా శివ సన్నిధికై అంతర్హితమైంది. సంబుడిగా శుభవార్త వినిపించి వారి స్థానాలకి వారు వెళ్ళిపోయారు. శివపార్వతుల పెండ్లి ముచ్చటలు. సప్తర్షులను పంపిన అనంతరం హిమవంతుడు తమ కులపురోహితుడైన గర్గుణ్ణి ఆహ్వానించి లగ్నపత్రిక వ్రాయించాడు. తన కుమారులైన మైనకాదులకిచ్చి దానిని శివుడికి పంపించాడు. శివుడు ఆ లగ్నపత్రిని స్వీకరించాడు. అది తెచ్చిన వారిని సత్కరించాడు. వారిని సాగనంపిన తదుపరి నారదుణ్ణి స్మరించాడు శివుడు. వచ్చాడు నారదుడు. తన పెళ్లికి అందరినీ ఆహ్వానించే కార్యాన్ని అతనికి అప్పగించాడు. తక్షణమే బయలుదేరాడు నారదుడు. ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. పెళ్లి హడావిడిలో గరుడవాహనారూఢుడై నామాంకాన కలుముల తలితో వెనకన పారిషత్తులతో ఎక్కడా లేని అట్టహాసంతో వచ్చాడు. ఆయన అడుగుపెట్టడంతో క్రొత్త కళ వచ్చేసింది కైలాసానికి. శివుడికి సతీ సమేతంగా అభివాదం ఆచరించి ఆయనచే నియమించబడిన ఆసనాన్ని అధిష్ఠించాడు అనంతుడు. ఆ వెనకే హంసవాహనారూఢుడై అజుడు, సావిత్రి, సరస్వతి, గాయత్రి సమేతంగా వేంచేశాడు. శివుడికి మొక్కి ఆయన చూపించిన ఆసనాన్ని అలంకరించాడు. వారి తర్వాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే తక్కిన దేవతలు రివ్వురివ్వును వచ్చి వాలారు. శివుడు పెళ్లి కొడుకుగా మారుట. శివుణ్ణి పెళ్లి కొడుకును చేయడం కోసం సప్తమాతృకులు స్వయంగా వచ్చారు. శివుణ్ణి అలంకరించబోయారు. వాళ్ళు ఇంకా అలంకరించాలి అనుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఎలా అలంకరించాలని ఉందో అలా మారిపోయాడు శివుడు. నిటలాన నిప్పు కన్ను నిలువు తిలకమైంది. చెవులకు వేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. తదితర సర్పాలు ఆయన అవయవాలకి అలంకరింపబడే సువర్ణాభరణాలు అయిపోయాయి. మేని మీద చితాభస్వం సుగంధభరితమైన అంగలేపనమైంది. ఏనుగుతోలు పట్టు తాపితాగా పరిమళించింది. ఆ రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. అనంతరం విష్ణువు, శివ, నీ వివాహం పూర్తి వైదిక విధానంతో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ పెళ్ళి ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్ళిళ్ళన్నీ అలాగే జరుగుతాయి. అందువల్ల నందిముఖం, స్థాళీపాకం లాంటి వైదిక కర్మలతో కూడుకునేలాగా వివాహ విధి ఉండాలి అని ప్రార్థించాడు. ఉత్తి పుణ్యానికే అడిగిన వరాలు ఇచ్చేసే దయామయుడాయన. ఇప్పుడు పెండ్లి కొడుకు కూడా అయ్యాడేమో, మరింత విరివిగా వరాలు ఇచ్చేస్తున్నాడు. ఎటు అమ్మవారి కోసం లౌకిక వివాహలీల ప్రదర్శింపబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది సరేననేశాడు. తక్షణమే బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి అభ్యుదయ కర్మకాండ గావింపచేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కణ్వ, కశ్యప, కుశిక, కౌత్సులు, గురుగర్గ్య గౌతమాదులు, చవన జమదగ్నులు, దదీచి, పిప్పల, పరాశర, బృహస్పతులు, భరద్వాజ భాగుర్యాదులు, మార్కండేయుడు, వశిష్ఠ, వేదవ్యాసులు, శక్తి, శిలా పాకాదులు ఒకరేమిటి అనేకానేక మహర్షులు తమ శిష్య ప్రశిష్య గణాలతో సహా వచ్చి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహారంభ ప్రక్రియను
ప్రవర్తింపజేశారు. పెండ్లికి బయలుదేరారు మగపెళ్లివారు. ఒకళ్ళ ఇద్దర క్షేత్రపాలక భైరవులు తమ సమస్త గణాలతోటి వచ్చారు. అటు విష్ణు పారిషదులు, బ్రాహ్మణులు, సర్వాభరణాలతో 33 కోట్ల మంది దేవతలు, ఆ దేవతల కన్నా అనేక రెట్లుగా సుమారు 28 లక్షల కోట్ల గణాలతో విశాఖ, శంఖవర్ణ, కేకరాక్షాది గణాలు విజయ వినోద మంగళాట్టహాసాలతో తరలివచ్చారు. శాకినీ శక్తులు, యాతుధానులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతప్రేత పిశాచాలు, వాటి అల్లరికి అంతేలేదు. వాటికి పూర్తి వ్యతిరేకమైన ధోరణిలో శతమర్కట తల్యుడైన బ్రహ్మచారి నారదుడి ఆధ్వర్యంలో తుంబుర, హాహా, హూహు ఇత్యాది గంధర్వుల వీణా మృదంగాది మంగళ వాయిద్య ఘోషలు ఒక అందంగా వెలుగొందుతున్నాయి. వీళ్ళు వాళ్ళు అని చెప్పడం ఎలా సాధ్యం? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా. వియ్యాలవారి వైభవం. ఇక్కడ హిమవంతుడు విశ్వకర్మని పిలిచి అద్భుతమైన కళ్యాణ మండపాలు, విడుదలు నిర్మింపజేశాడు. ఆ కళ్యాణ మండపాలను రాబోయే విధి విష్ణాది దేవతల విగ్రహాలతో అలంకరించాడు. ఎవరు చైతన్యమూర్తులో, ఎవరు శిల్పాలో తెలియనంత గమ్మత్తుగా చేశాడు విశ్వకర్మ. ముందుగా వెళ్ళిన నారదుడు తన శిల్పాన్ని చూసి తానే ఆశ్చర్యపోయాడు. తనకన్నా ముందుగా దేవతలు ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక ఇదంతా విశ్వకర్మ యొక్క కళా నైపుణ్యంగా గుర్తించి సంతసించాడు. శివపరివారాన్ని చేరి ఈ చిత్రాలన్నీ చెప్పి వారిని ఆనందపరిచాడు. వచ్చిన మగపెండ్లి వారిని చూసి ఆడపెళ్లివారు అబ్బురపడిపోతుంటే ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లని, చేస్తున్న అతిథి మర్యాదలకి మగపెళ్లివారు తెగ మురిసిపోయారు. నగరపు మొగసాలలో ఆగారు శైవులు. వారిని ఆహ్వానించి వెళ్ళారు పర్వతులు. పునరాహ్వానార్థం తన పుత్రులను పంపాడు పర్వతరాజు. బయలుదేరారు శైవులు. అల్లుణ్ణి చూడటం కోసం మేనక తహతహలాడుట. మగపెండ్లి వారు వస్తున్నారని తెలియగానే మేనకాదేవికి ఒక కోరిక పుట్టింది. తన కూతురు అంతగా కష్టపడి తపస్సు చేసి మరీ వరించిన శివుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంది. వెంటనే నారదుడికి కబురు పెట్టింది. పెండ్లి వారంతా ఊరేగింపుగా వస్తుంటారు కదా, వారిలో పెండ్లి కొడుకును చూపించమని కోరిందామె. అలాగే అన్నాడు నారదుడు. మహాప్రవాహంలో వస్తున్న మగపెండ్లి వారి ఊరేగింపు. ఇక్కడ మేనక మనసులో ఉన్న మాట అక్కడున్న శివుడు పసిగట్టాడు. మరొక్కసారి లీల చూపించాలనుకున్నాడు. ఎవరెవరి పరివారాలతో వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళమని ఆదేశించాడు. ముందు దేవతా సైన్యం వెళ్ళింది. మేనక సైన్యం అంతా నచ్చింది. ఆ వెనక గంధర్వులు వెళ్ళారు. ఆ గంధర్వ గణాధిపతి అయిన వసువును చూసి, నారద, అతనేనా నాకు కాబోయే అల్లుడు అని అడిగింది. అబ్బెబ్బే, ఈ వసువు మీ అల్లుడి బానిసలకు బానిస తల్లి అన్నాడు నారదుడు. ఓహో అనుకుంది. నిరీక్షించసాగింది. యక్షపతి మణిగ్రీవుణ్ణి చూసి, ఇతడే నా కాలగ్రీవుడు అని అడిగింది. కాదని చెప్పాడు నారదుడు. ఈ విధంగా ఆవిడ కంటికి ఎవరూ కాస్త నదురుగా అనితే వారేనా పెళ్ళికొడుకు అని అడగటం నారదుడు కాదని చెప్పడం జరుగుతోంది. మేనకలో ఆత్రం పెరుగుతోంది. పెళ్లివారి ఊరేగింపు ఏమైనా చిన్నదా అంటే కొండవీటి చాంతాడంతో ఉండినాయే. ఇంతలో రానే వచ్చాడు ఈశ్వరుడు. బహుశా పెళ్ళికొడుకు వేషం వేస్తే ఎవరికైనా ఇలాంటి చిలిపి ఆలోచనలే వస్తాయేమో మరి. అప్పటిదాకా అందగాళ్లకు అందగాడిలాగా ఉన్న ఆ శివుడు కాస్త 5 ముఖాలు, 3 కళ్ళు, విభూది పట్లు, పుర్రెల మాల, పులితోలు, పినాకం, త్రిశూలం, జడలు కట్టేసిన తలతో ఊహించరానంత వికృతంగా కనిపించడం మొదలుపెట్టాడు. గొల్లు మంది మేనక. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ వికార రూపుడికి నా పిల్లను ఇవ్వనుగాక ఇవ్వను అంటూ శోకస్నానాలు మొదలుపెట్టింది. ఎవ్వరు చెప్పినా వినడం లేదు. అయినా ఇంకా సమయం దొరికినట్లు అప్పుడే చూపాలా అలాంటి లీలలన్నీ ఆయన ఆలోచించాడు విష్ణువు. నారదుని పిలిచాడు. నువ్వు వెళ్ళి శివుణ్ణి స్తుతించి ఆయన్ను ప్రసన్నుణ్ణి చెయ్యి. ఈ మేనకాదేవి శివ సౌందర్యం పట్ల శంకాకులితురాలై కావటం వల్లనే క్రుద్ధుడయ్యాడా శివుడు. త్వరగా వెళ్ళు అని పంపాడు. వెనువెంటనే నారదుడు శివుణ్ణి చేరాడు. ఎంత కీర్తించాలో అంత కీర్తించాడు. ప్రసన్నుడయ్యాడు పరముడు. వికృత రూపం నుంచి పరమ నాగరికము, తిరస్కృత శతకోటి మదన సౌందర్యము అయిన సుందర రూపంలో దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని చూస్తూనే మేనకాదేవి జరిగిందంత పీడకలగా మర్చిపోయి, ఎలా ఉన్నాడా వరుడు? అత్తను మెచ్చిన అల్లుడిగా శివుడు. చంపకవర్ణ సన్నిభంగా ఉన్నాడా సదాశివుడు. ఏకవదనుడై ఉన్నాడు.
త్రినేత్రుడై ఉన్నాడు. చిరునవ్వుతో వెలుగొందుతున్నాడు. మెడలో జాజిపూల దండ ధరించాడు. పల్చటి పట్టుతాపితా కట్టుకొని పట్టుకొండవ పైన వేసుకొని ఉన్నాడు. శ్రీగంధం, అగరు, కస్తూరి మిశ్రితమైన కుంకుమ తిలకం అంటే పెండ్లి బొట్టు ధరించాడు. ఒక చేత అద్దం పట్టుకున్నాడు. ఆనందంలో అర్ధనేత్ర నేత్రాలు, హృదయంలోనూ కంపిత హస్తాలతోనూ పట్టలేని ఆనందాన్ని మంగహారతిగా మలిచింది మేనకాదేవి. స్వామికి మంగళ నీరాజనాలు అర్పించింది. అది చూసి విష్ణాదులందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. హిమవంతుడికేమీ పాలుపోలేదు కానీ భార్యను సమర్థించుకోవడానికి అన్నట్లు వెర్రిది అత్తకు అల్లుడాస అనే సామెతను రుజువు చేసింది అని మాత్రం అన్నాడు. ఇక అక్కడ అమ్మ సంగతి చూద్దాం. సర్వాలంకార భూషితను చేశారు. ఆమెను కులదేవతా పూజార్థం అంతఃపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చారు. అప్పటిదాకా శివ సౌందర్య వీక్షణానికే కళ్ళప్పగించిన ప్రాణకోటి సమస్తం ఇప్పుడు అమ్మవారి అతిలోక లావణ్యాన్ని చూసి నోళ్లు వెళ్ళబెట్టసాగాయి. నల్లటి కాటుక రంగుతో మిలమిల మెరిసిపోతోంది ఆమె శరీరం. ధరించిన నగలకి అందాలను ఆస్వాదిస్తున్నాయి ఆవిడ అవయవాలు. శివుని చేత మాత్రమే గౌరవించబడే కనుగొనలావిడవి. ఇతరుల చూపుల్ని తొలగింపచేసే నేత్రాల తల్లివి. నవ్వి నవ్వనట్లుగా ఉండే నగుమము ఆ మాతది. సర్వప్రేక్షక జన మనోరంజకమైన వేణి ఆమెది. కస్తూరియుతమైన సింధూర తిలకాన్ని ధరించిందామె. రత్న కుండల కాంతులతో చేరి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్న చెక్కిళ్ళావిడివి. అరమగ్గిన దొండపండు వంటి క్రీపెదవి ఆమెది. ఒక చేత అద్దాన్ని, మరో చేత క్రీడా కమలాన్ని ధరించినది. వినసంపైన ధ్వనులు చేసే అందెల ధరించింది. పారాణితమైన పాదాలామెవి. ఎర్రనెర్రని అరికాళ్లతో అలరారుతోందామె. మెల్లమెల్లగా సర్వస్వాన్ని అష్టమూర్తిలో స్పందించే హృదయమంతా శృతిమెత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కులదేవతారాధన ముగించింది ఆ తల్లి. పెండ్లి పీటలు. పెండ్లి కుమారుని ఆహ్వానించమన్నాడు గర్గాచార్యులు. నిష్కళంకులైన స్తోత్రీయ బ్రాహ్మణులతో కలిసి వెళ్ళి ఆహ్వానించాడు హిమవంతుడు. శివుడు మంగళ స్నానం చేశాడు. శ్రేష్టమైన దుస్తులు ధరించాడు. నందినెక్కి పెళ్లి పందిరి వైపు కదిలాడు. తీసుకురండి అయ్యా పెళ్లి కూతురును అన్నారు పురోహితులు. తెచ్చారు పార్వతిని. సుముహూర్త వేళ. సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠింపబడుతుండగా పార్వతి శివుడిపై మంగళాక్షతలు వర్షిస్తూ ఎనలేని తృప్తితో కూడినదై ఆయన యొక్క సుఖప్రసన్నత మాధుర్యాన్ని గ్రోలసాగింది. సుమంగళులు వారికి నీరాజనాలు సమర్పించసాగారు. కానీయవయ్య కన్యాదానం అన్నాడు గర్గుడు. వెంటనే సువర్ణ కలశానీత పూత జలాలతో వరుడికి పాజ్యాతి సమర్పించారు. చందన తాంబూలాయుత వస్త్రాలతో సత్కరించారు. దైవజ్ఞులు తిదివార నక్షత్రాలను పలుకుతున్నారు. ఆ సమయంలో జరగాల్సిన తంతు ప్రకారం హిమవంతుడు శివుణ్ణి తమ కులం, గోత్రం, నామధేయం, వేదం, శాఖ ఇత్యాదులు త్వరగా సెలవిస్తే ప్రవర పఠించాలి అన్నాడు. శివుడు మౌనం వహించాడు. ఆ మౌనం బయటపడకుండా నారదుడు అదే పనిగా వీణ మీటడం ఆరంభించాడు. ఎవరు చెప్పినా వీణను ఆపలేదతను. చివరకు హిమవంతుడు బలవంతం చేసి ఆపించాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, బ్రహ్మ విష్ణువులకే అంతుపట్టని రుద్రుడి కులగోత్రాలు అడుగుతున్నావేమిటి బండలగండ? ఏ రుద్రుడికి ఒక రోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారో అటువంటి శివుడి ప్రవరా చెబుతావా? మంచుకొండలరేడా? ఎవరు పరబ్రహ్మమో, ఎవరు నిర్గుణుడో, ఎవరు నిరాకారుడో, ఎవడు ప్రకృతికి అతీతుడో, నిర్వికారుడో, పరాత్పరుడో, సమానాది కవర్జితుడో, సమస్తము తానే అయినవాడో, సర్వనాముడో, నామ సర్వస్వమూర్తియో, ఆయన పేరు గోత్రము కావాలటే రాళ్ళరాజా? నీ కూతురు చేసుకున్న పుణ్యం పండి అల్లుడుగా వచ్చినందుకు ఆయన అడగాల్సిన మాటేనటయ్యా ఇది జడగండ? అయినా చెబుతాను విను. శివుడు నాదమయుడు. నాదం శివమయం. నాదానికి కులం, గోత్రం ఏముంటాయో అవే ఆయనకి ఉంటాయో అంటూ పెట్టాల్సిన 4 నిష్కర్షగా పెట్టేశాడు.
అంచేతనే నీ ప్రశ్నలకి జవాబుగా వీణను నాదింపచేశాను. నీకు అర్థం కాలేదు. వ్యాచ్యమైతే కానీ అర్థం చేసుకోలేవు. నువ్వు అవాజ్ఞాసన గోచరమైన శివతత్వాన్ని ఏం తెలుసుకుంటావయ్యా ఇంకా అని కూడా అనేశాడు. అందరికీ కనువిప్పయింది. హరిబ్రహ్మాదులు నారదుణ్ణి మెచ్చుకున్నారు. గిరిజనులారా, ప్రవరలడుగు తగిన వేళ కాదు కానీ ముహూర్తం మించిపోకుండా కన్యాదానం కానివ్వండి అన్నారు. ఓం తస్మై రుద్రాయ మహతే నమః అనే మంత్రంతో ఆరంభించి ఇమాం కన్యాం తుభ్యం మహం దదామి పరమేశ్వర భార్యార్థం పరిగృహ్ణిష్ణ ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారి చేతిని అయ్యవారి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు హిమవంతుడు. అన్ని రకాలైన కోరికల సముద్రాన్ని అవలీలగా తరించిన ఆనందం పొందాడు ఆ తుహీనాచలాధీశుడు. లోకరీతిని పాటించాడు లోకేశుడు. పో దాత అంటూ భూమిని స్పృశించాడు. గిరిజాపాణిగ్రహాన్ని గావించాడు. నమఃశబ్దాలతోనూ జయ జయ శబ్దాలతోనూ నభోందరాలతోనూ నిండిపోయాయి. మధ్యాహ్నం వేళ తత్సమయోచిత స్తోత్రాలతో శివుడిని స్తోత్రం చేశాడు. గర్గుడి అనుమతిపై మునులంతా పార్వతిని వేద మంత్రాలతో అభిషేకించారు. దేవాభిధానం ఉచ్చించారు. పర్యుక్షణ విధిని ఆచరించి ఆనందమే ఆనందమైపోయింది ఆ వివాహ వేదిక. వాలకిల్యోత్పత్తి. బ్రహ్మోక్తంగా శివుడు వాణిని తన వామాంకాన అధివసింప చేసుకొని రుగ్యజుస్సామ మంత్రాలతో అగ్నికి ఆహుతులనీయసాగాడు. అమ్మవారికి అన్నగారైన మైనాకుడు పేలదోసులు పడుతున్నాడు. గౌరీశంకర్లు అగ్ని ప్రదక్షిణ చేయసాగారు. అలా సప్తపతి సాగుతుండగా చంద్రాభమైన అమ్మవారి కాలికోరు బ్రహ్మగారి కళ్ళ పడింది. అంతే, అధికాముకతో స్ఖలిత వీరుడయ్యాడు. కనిపెట్టాడు కపర్ది, కళ్ళెర్ర చేశాడు. అందుకని త్రిశూలాన్ని శరణు శరణు మహాప్రభో శరణు శరణంటూ అందరూ ఏకకంఠాన్ని స్తుతించాడు. రకరకాలుగా ప్రార్థించారు. అంతటితో బ్రహ్మను క్షమించి వదిలేశాడు శివుడు. లేకపోతే ఇప్పుడు ఆయనను త్రిశరుడని పిలుచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరుచుకోదలిచి నేలకు వేసి రుద్దటం వల్ల అందులోని వాలకిల్య మునులు ఆవిర్భవించారు. నాన్న నాన్న అంటూ అరుస్తున్నారు. అది గమనించి నారదుడు వారిని అందరినీ గంధమాదన పర్వతానికి సాగనింపజేశాడు. అంతటి సర్వేశ్వరుడి పెళ్లి కూడా ఎలాగైనా అయ్యిందనిపించాడు. పెండ్లి కొడుకుతో పేరంటాళ్ళ చెలోక్తులు. ఆ రాత్రి అయ్యవారిని అలంకరించి శయ్యాగారానికి పంపారు. సర్వమానివి జనమనోహరంగా ఉన్న సర్వేశ్వరుని చూస్తుంటే ఆయన యజమాని అన్న సంగతే మర్చిపోయారు. అదో ఆనందం. అందున ఆడవాళ్లకు మరీను. దేవకాంతలందరూ అక్కడే ఉన్నారు. అంతా తలకో రకంగా అనసాగారు. పాపం సతీదేవి చనిపోయినప్పటి నుంచి సరసానికి ఎడంగా ఉండిపోయావు. ఆ విరహం అంతా ఇప్పుడు తీర్చుకో. మా పార్వతి పరిసంగంలో సంతృప్తుడివై ఆమెను సుఖపెట్టు, నువ్వు సుఖపడు. మీ దంపతులు ఏనాడు వియోగం కలగకుండా ఉండుగాక అంది సరస్వతి. ఏం శివ, సిగ్గుపడుతున్నావేంటి? పెళ్ళి అయ్యేదాకా విరహపడిపోయావుగా, సిగ్గెందుకు, చేరదీసుకో అనంది లక్ష్మి. గిరిజ చేత ఎంగిలి పడేలా చేయించి నువ్వు కూడా ఆరగించు, ఆలస్యం ఎందుకు? ఆ ఔపోసన కార్యక్రమం కానిచ్చేసి తాంబూలం తగిలించవయ్యా అన్నది సావిత్రిదేవి. ఆ సతీదేవిని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరిగిన వాడివి పార్వతి దగ్గర బిడియపడతావెందుకు అన్నది సచీదేవి. అప్పుడు అందుకుంది అరుంధతి. ఇదిగో శివ, ఈ పిల్లను నీకివ్వనని వాళ్ళమ్మ పట్టుపట్టింది. అలా కాదు, నీకే ఇవ్వాలని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశా నీకు. కాబట్టి పిల్ల నొచ్చుకోకుండా బుజ్జగించి సురతం చెయ్యి. సనాతుడివి నువ్వు. అలాగని ఇప్పుడు వృద్ధుడిలా కూర్చుంటే కాదు. ఏ యవ్వన ప్రాగల్భ మహా సౌందర్యంతో మీ అత్తగారికి ఆనందం కలిగించావో ఆ యవ్వనంతో ఏకాంత సుఖం పొందవయ్యా అన్నది అహల్య. ఏదో నీతో ఇలా వచ్చి శృంగారం మాట్లాడుతున్నామని ఇబ్బంది పడకు. పెళ్ళిళ్ళల్లో మా ఆడవాళ్ళం కొంచెం అల్లరిగా ఉండటం అదొక వేడుక కదా అని స్వాహాదేవి. కామశాస్త్ర కోవిదుడు అయిన నీకు వేరే చెప్పనక్కర్లేదు కానీ ముందుగా ఆ ముగ్ధ పార్వతి కోరిక తీర్చు. అడవల భవసాగ తాండువు నువ్వు. ఆ పిల్ల చేత కామసముద్రాన్ని తరింపచేయవయ్యా అని రోహిణి అన్నది. అంతలో సంజ్ఞాదేవి కలిసిపో
కలగజేసుకొని మీ చలోక్తుల్లోనే తెల్లారేలా ఉంది. నోటి మాటలకే మెచ్చుకులే కానీ నలుగురు మసలని చోట్లో ఆనందానికి భంగం కాకుండా పక్కవేసి రత్నదీపాన్ని తాంబూలాన్ని ఇచ్చి శివపార్వతుల్ని సుఖపడనివ్వండర్రా అన్నది. అందరూ నవ్వారు. ఏం శివయ్య, పంపమంటావా అన్నారు. అంతటి శివుడు కూడా సిగ్గుపడుతూనే వారి సేవలను అందుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.